యూపీలో సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా చల్లారలేదు. బాబాయ్ అబ్బాయి వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. బాబాయ్ శివపాల్ను మళ్లీ కేబినెట్లోకి తీసుకునేందుకు అబ్బాయి అఖిలేష్ యాదవ్ తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇదే అదనంగా శివపాల్ కొరడా జలిపించారు. అఖిలేష్ కేబినెట్లోని ఓ మంత్రిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అంటూ సమాజ్వాదీ పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. రోజురోజుకు మారిపోతున్న పరిణామాలను నాయకులతో పాటు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుటుంబం, పార్టీ అంతా ఒక్కటిగా ఉందంటూ సాక్షాత్తు పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేసిన మరుసటి రోజే రాష్ట్రంలో హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. నేమ్ ప్లేట్ కూడా తీసేయించారు. ములాయం చెబితేనే మళ్లీ మంత్రివర్గంలో చేరతానని స్పష్టం చేశారు. అలాగే అఖిలేష్ వర్గంపై కొరడా జొలిపించారు. ఇప్పటికే అఖిలేష్ కు మద్దతిస్తున్న రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించిన శివపాల్ తాజాగా అఖిలేష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిపై వేటు పడింది. మంత్రి పవన్ పాండేను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శివపాల్ వెల్లడించారు. సీఎం నివాసంలో ఉన్న సమయంలో పవన్ పాండే తనను 2 సార్లు చెంపదెబ్బ కొట్టారని పార్టీ ఎమ్మెల్సీ అసూ మాలిక్ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాండేను మంత్రివర్గం నుంచి కూడా తప్పించాలంటూ శివపాల్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు. అఖిలేష్ వర్గం కూడా సై అంటే సై అంటోంది. పవన్ పాండేను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం వచ్చిన కాసేపటికే తన మద్దతుదారులతో అఖిలేష్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం అనూహ్యంగా గవర్నర్ రామ్ నాయక్ ను కలిశారు. ఈ కలయికపై రాష్ట్రంలో వివిధ రకాల ఊహాగానాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేయబోతున్నారని ఓ ప్రచారం, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అఖిలేష్ సన్నాహాలు చేసుకుంటున్నారని మరో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి అఖిలేష్ తెరదించారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిశానని చెప్పారు. మంత్రి పవన్ పాండేపై బహిష్కరణ వేటు నేపథ్యంలో ఆయన విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై గవర్నర్తో అఖిలేష్ చర్చించి ఉంటారని సమాచారం. ఇక అఖిలేష్ వర్గీయులు అమర్ సింగ్ పై తమ కోపావేశాలను కొనసాగిస్తున్నారు. అమర్ సింగ్ ను ఒక కుక్కతో పోలుస్తూ లక్నోలో పోస్టర్లు వెలువడ్డాయి. కుక్కతోక వంకరేనని, అది ఎప్పటికీ సరికాదని ఆ పోస్టర్లలో విమర్శించారు. ఇంట్లో మనుషుల మధ్య తాను తగాదాలు పెడతానని కూడా అంటున్నట్లుగా అందులో పేర్కొన్నారు. మరోవైపు మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన 4 మంత్రుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వారిని మళ్లీ కేబినెట్లోకి తీసుకునే అంశాన్ని అఖిలేష్ కు వదిలిపెట్టినట్లు పార్టీ చీఫ్ ములాయం ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిలేష్ నిర్ణయంపైనే పడింది.